చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైంది. ఓవైపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూనే మరోవైపు అంతర్గత విషయాలపై తనదైన మార్క్ చూపిస్తున్నారు మీనాక్షి నటరాజన్. పార్టీ అంతర్గత విషయాలు బయట పెడితే వేటు తప్పదంటూ హెచ్చరిస్తూనే నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేడర్కు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా గాంధీ భవన్లో నియోజకవర్గాల వారీగా వరుస సమీక్ష నిర్వహిస్తూ కార్యకర్తల నుంచి అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. నిన్న మెదక్, మల్కాజ్గిరి నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించిన మీనాక్షి నటరాజన్ ఇవాళ ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించనున్నారు. వరుస సమావేశాలతో మీనాక్షి నటరాజన్ చాలా బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందనే విషయం పైన కూడా దృష్టి పెట్టారు. వరుసగా అందుకోసం నియోజకవర్గాల వారిగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న మెదక్ కానీ అదేవిధంగా మల్కాజ్గిరి 2 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేశారు. ఈరోజు కూడా ఆదిలాబాద్, పెద్దపల్లి 2 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం మరి కాసేపట్లో 11 గంటలకి అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ పార్టీకి ఫ్రంట్ లైనర్స్ అనుబంధ సంఘాలు ఉంటాయి. అనుబంధ సంఘాలు అన్నిటితోటి కూడా సమావేశం కాబోతున్నారు. ఎన్ఎస్యుఐ కానీ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అదేవిధంగా ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించి ఫ్రంట్ లైనర్స్ అంటారు. వీరన్నిటి అనుబంధ సంఘాలకు సంబంధించిన నేతలతో అంతా కూడా సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. వారందరినీ కూడా ఈరోజు ఉదయం 11 గంటల వరకు గాంధీ భవన్కు రావాలని ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. వారికి అందరికీ కూడా పిలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేయాలి అంటే ఈ విధంగా గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లడం కానీ, ప్రభుత్వం చేస్తున్న పథకాల కానీ విషయాన్ని గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లే అంశానికి సంబంధించి కూడా అన్నిటిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సమీక్షా సమావేశాల సందర్భంగా చూసినట్లయితే కనుక పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నట్లయితే కనుక తన దృష్టికి తీసుకురావాలి. తను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు తప్ప ఎవరు కూడా మీడియా ముందుకు కానీ, అదేవిధంగా సోషల్ మీడియా వేదిక కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోకూడదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో కనుక ఎవరైనా కట్టుబాటు దాటినట్లయితే కనుక వారిపైన వేటు తప్పదంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికే 14 నెలలు అవుతుంది కాబట్టి చాలా వరకు కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ కమిటీలలో కూడా డైరెక్టర్ పోస్టులు కానీ అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయడం కోసం ఎవరెవరికి అవకాశాలు కల్పించాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మార్చి 10 లోపు వీటి కనుక ఎవరెవరికి అవకాశాలు కల్పించే అంశానికి సంబంధించి తనకు నివేదిక ఇస్తే కనుక వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నట్టు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన కూడా ఫోకస్ పెట్టారు. నిన్న జరిగిన పార్లమెంట్ సమీక్ష సమావేశాల సందర్భంగా కూడా కొంతమంది నేతలంతా కూడా ఇదే అంశాన్ని కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. పార్టీకి చాలా కాలంగా సేవ చేస్తున్నప్పటికీ తమకు ఇంకా గుర్తింపు రావట్లేదంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. వాటికి అందరికి సంబంధించి కూడా కొంతమంది వారికి రిప్రజెంటేషన్ మెమోరాండం, వారికి బయోగ్రఫీ అంత బయోడేటా తోటి ఒకటి మెమోరాండం కూడా ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. మరోవైపు నియోజకవర్గాల స్థాయిలకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కనుక ఇబ్బందులు కనుక క్రియేట్ అయినట్లయితే కనుక తానే స్వయంగా నియోజకవర్గ స్థాయి కూడా వచ్చి అక్కడ పరిస్థితిని ఏందనేది అంచనా వేయడానికి కూడా తను సిద్ధంగా ఉండనట్టు కూడా నేతలకు కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం మీద పార్టీలో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా నేతలకంతా కూడా మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.